इस ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం సోషల్ మీడియాలో నయనతార ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ పెద్ద మిస్టేక్ అంటూ కూడా ఆ పోస్ట్ చేయడం జరిగింది. భర్త చేసిన పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని కూడా నయనతార ఆ పోస్ట్ లో చెప్పడం జరిగింది. ఇన్స్టా పోస్ట్ తో నయన్ విడాకులు తీసుకోబోతుందన్న వార్త కూడా ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ నయనతార విడాకులు తీసుకోబోతున్నారా? ఇన్స్టాలో పోస్ట్ దేనికి సంకేతం, దేనికి సందేశం? విఘ్నేష్ తో నయన్ విడిపోతున్నారా? ఓ ఇన్స్టా పోస్ట్ అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ పోస్ట్ కూడా ఆమె దాదాపుగా పోస్ట్ చేసి 17 గంటలైంది. 17 గంటల తర్వాత నయనతార దాన్ని ఆటోమేటిక్గా డిలీట్ చేయడం కూడా జరిగింది. అసలు ఇంతకు నయనతార ఇన్స్టాలో ఏం పోస్ట్ చేసిందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నైన్ పోస్ట్ ఒకసారి మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మనం చూస్తున్నాం. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. మ్యారేజ్ ఈజ్ ఏ మిస్టేక్ వెన్ యూ గెట్ మ్యారీడ్ టు ఏ స్టూపిడ్ గాయ్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. యూ డు నాట్ హ్యావ్ టు టేక్ responsibility of your husband's actions because men generally won't grow up. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు, నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను మీ వల్ల అంటూ కూడా నయన పెద్ద పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. బెటర్ లీవ్ మీ అలోన్, ఐఎమ్ సో డన్ ఆల్రెడీ విత్ వయాల్ అంటూ కూడా ఆమె ఒక పోస్ట్ అయితే చేసింది. ఆ పోస్ట్ అయితే దాదాపుగా 17 గంటలైంది. 17 గంటల తర్వాత ఆ పోస్ట్ని ఆమె ఆటోమేటిక్గా డిలీట్ చేయడం కూడా జరిగింది. దీంతో నెక్స్ట్ స్టెప్ విడాకులే అనే దాని మీద చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నయనతార ఈ పోస్ట్ నయనతార పెట్టలేదని ఎవరో కావాలని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని కూడా అభిమానులు పక్క వాదిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే పోస్ట్ నయన్ పెట్టిందని కానీ మళ్ళీ డిలీట్ చేసిందని కూడా కొందరు వాదిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎస్, సౌత్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ అంటే టక్కని మనకి గుర్తొచ్చేది నయనతార అని కూడా మనకి చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందని కూడా నయన్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుందని కూడా మనకి చెప్పొచ్చు. నయన్ విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నెట్ఫ్లిక్స్ వీళ్ళ కోసం ఒక డాక్యుమెంటరీని కూడా చేసింది. డాక్యుమెంటరీని చేస్తున్నప్పుడు కూడా ధనుష్తో ఒక రకంగా ఫైట్ చేసింది. ఒక వీడియో వాడుకున్నందుకు ఆయన ఈమెని తిరిగి క్వశ్చన్ చేస్తే కూడా ఈమె ఒక రకంగా ఆ వీడియో కోసం పెద్ద ఫైటే చేసింది. ఆ విషయం కూడా మనకి తెలుసు. దాదాపుగా ఈ నేపథ్యంలోనే ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆమె ఏ విధంగా మాట్లాడిందో ఆ పోస్ట్లో అర్థమేంటో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నయనతార విడాకులు తీసుకోబోతుందా అనే చర్చ కూడా అభిమానుల్లో కొంతవరకు నెలకొంది. కానీ ఒక వర్గం అయితే వాదిస్తున్న సిచ్యువేషన్ కాదు, ఎవరో కావాలనే పోస్ట్ పెట్టారు, దాని తర్వాత డిలీట్ చేశారని కూడా నయన్ అభిమానులు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎస్, అంటే ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం కూడా స్పెషల్ పాపులారిటీ దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను ప్రేమించి వివాహం చేసుకుంది. విఘ్నేష్ కంటే ముందు శంభు ప్రభుదేవులతో ప్రేమాయణం నడిపిన ఈ హాట్ బ్యూటీ పెళ్లి తర్వాత హవా కాస్త తగ్గించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె లైఫ్ అసలు సాఫీగా జరగలేదు, ఎన్నో వివాదాలని ఎదుర్కొంది. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను పంచుకొని ఆ పోస్ట్లో పెళ్లి జీవితం గురించి షాకింగ్ విషయాలను ఆమె షేర్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ ద్వారా కూడా మనకు తెలుస్తోంది తెలివి తక్కువ వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేకే అని కూడా అంటుంది. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆ పోస్ట్లో ఆమె రాసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. కారణం, పురుషులు సాధారణంగా మెచ్యూర్డ్ కాదు, నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ కూడా నయనతార తన పోస్ట్లో పంచుకుంది. అయితే ఆమె చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనేది మాత్రం ఇప్పటి వరకైతే క్లారిటీ లేదు. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతుందా అంటూ కూడా నెటిజన్లు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్న విఘ్నేష్ను 2022 వివాహం చేసుకుంది. ఇలాంటి క్రమంలో నయన్ చేసిన షాకింగ్ పోస్ట్ అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. కొంతమంది నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ విడాకుల వార్తలపైన విఘ్నేష్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం చూడాలి.